Hey guys, this is Jay. Welcome to my YouTube channel. I hope you are all doing good. సో ఈరోజు వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా, మై థర్డ్ వ్లాగ్. సో యా, ఈరోజు ఆర్మ్స్ డే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది మార్నింగ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసా. సో ఈరోజు వ్లాగ్ తీద్దామనే మూడ్లో ఉన్నా. సో కొంచెం వర్క్ ఉంటుంది, వర్క్ కంప్లీట్ చేసేసుకొని లంచ్ చేసేసి నా ప్రీమీల్ అనేది మీకు చూపిస్తా. సో దెన్ యాజ్ యూజువల్ జిమ్ సెషన్ చూద్దాం ఈరోజు వర్కౌట్ ఎలా అవుతుంది అండ్ ఎలా జరగబోతుందో. స్టే ట్యూన్డ్. ఐ విల్ సీ ఇన్ ద జిమ్. సారీ, ప్రీమీల్ చూపెట్టాక జిమ్ సెషన్. యా. సో గైస్ అండ్ గర్ల్స్, జస్ట్ ఇప్పుడే జిమ్కి వచ్చా. సో టుడే ఆర్మ్స్ డే. మళ్ళీ ఈరోజు లైక్ టైం తక్కువ ఉంది, నాకు 1 hour ఉంది. ఈ 1 hourలో 3 ట్రైసిప్ వేరియేషన్స్, 2 బైసిప్ వేరియేషన్స్ చేస్తా. ఫాస్ట్గా ఫినిష్ చేసేయాలి. అండ్ యా, ఐ హోప్ మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నా. రేపు ఇంకొక వ్లాగ్ రాబోతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్. ఓకే గైస్, సో స్టార్ట్ చేసేద్దాం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. వార్మప్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఈ హుడీ టీషర్ట్ మార్చుకొని లైక్ వెస్ట్ వేసుకుంటా, బనియన్. దెన్ వీ విల్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ సెట్ చేసేసా. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి రో పుష్ డౌన్స్, 3 sets, 8 to 12 reps. సాలిడ్గా స్క్వీజ్ చేయండి కింద, లైక్ నీట్గా కాంట్రాక్ట్ అవుతుంది మన ట్రైసిప్ మీద. ఒక ఫస్ట్ మోడరేట్ వెయిట్తోని ఒక 35 kgs చేస్తున్నా. ఓకే, వీ విల్ డూ 2 more sets అండ్ మీకు థర్డ్ సెట్ చూపిస్తాను నేను, లైక్ ఎంత ఇంటెన్సిటీతో వస్తుందో. అప్పుడు లైక్ ఎక్కువ వెయిట్ ఉంటుంది, మళ్ళీ ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది థర్డ్ సెట్కి, ఎందుకంటే అది నా లాస్ట్ సెట్ కాబట్టి. ఇప్పుడు మనం థర్డ్ సెట్ చేద్దాం. థర్డ్ సెట్ ఎంత వెయిట్తో చేద్దాం అని అంటే ఒక 50 kgs. 50 kgsతో మనం థర్డ్ సెట్ కంప్లీట్ చేసేద్దాం. అది కూడా నీట్ 8 reps అయినా పర్లేదు, 10 అయినా పర్లేదు, 12 అయినా పర్లేదు, ఎన్ని వస్తాయి కానీ ప్రాపర్ గుడ్ రెప్స్ అని ఫినిష్ చేద్దాం. ఈరోజు ఆర్మ్స్ పగిలిపోవాలి. తక్కువ టైం ఉన్నా క్వాలిటీ టైంతో యూజ్ చేసుకోవడం కరెక్ట్ తెలిస్తే 1 hourలో వర్కౌట్ అయిపోతుంది. లెట్స్ గో వేప్స్. One more. దట్స్ ఎ గుడ్ సెట్. చెప్పే కదా, థర్డ్ సెట్ వచ్చినప్పుడు ఇంటెన్సిటీ మస్తు అయి ఉంటుంది. సో దీని తర్వాత ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేస్తా. యా, ప్రస్తుతానికి అదే మైండ్ ఉంది, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. లెట్స్ డూ ఇట్ బాయ్స్. ఓకే, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ with
35. 35s are my second set. First set complete చేసేసా 12 reps. Second set 35s. Let's go, boys. Jai Bajrang. ఓకే, సో మనకి వాట్ ఎవర్ డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా సెట్ అనేది కంప్లీట్ చేసేయాలి. సో నాకు ఐ థింక్ 9 reps వచ్చాయి. దట్స్ ఓకే ఇనఫ్. ఎందుకంటే వెయిట్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంది నాకు. ఫస్ట్ సెట్ చేసా కాబట్టి కాంట్రాక్ట్ అయిపోయింది మజిల్. సో కంట్రోల్ మోషన్స్తో 8 to 12 reps ఆర్ ఇనఫ్. ఇప్పుడు థర్డ్ సెట్ ఒక 5 kgs పెంచుకుందాం. ఇంటెన్సిటీతో కంప్లీట్ చేద్దాం. వెరీ మచ్ ఇంటెన్సిటీ, high energy and high intensity. Okay. 40 ఎంత 40 kgs 40 kgs 8 reps కంట్రోల్కి వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. Come on, you can do it. Let's do it. Yeah. 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 One more. Yeah. Yeah. బుద్ధ పగిలిపోయింది. సారీ ఫర్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్, బట్ సెట్ మాత్రం మస్తు వచ్చింది. 8 అనుకుంటే 10 వచ్చింది. అది కూడా నీట్గా వచ్చింది. పర్ఫెక్ట్ ఫీల్ అయినా నేను. మజిల్ దగ్గర మంట వస్తుంది రా బాబు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు బైసిప్స్. 2 వేరియేషన్స్ అండ్ లెట్స్ ఎండ్ దిస్ వర్కౌట్. మై డియర్ ఫిట్నెస్ లవర్స్, ఈరోజు లైక్ 2 వేరియేషన్స్ ఆఫ్ ట్రైసిప్, 2 వేరియేషన్స్ ఆఫ్ బైసిప్ చేస్తున్నా. ఒకటి రో పుష్ డౌన్ చేసా ఇప్పటికి, అండ్ ఒకటి ఓవర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు మేబీ స్టాండింగ్ బైసిప్ కర్ల్స్ కొడతా అండ్ సీటెడ్ హ్యామర్ కర్ల్స్ కొడతా. దాంతో వర్కౌట్ ఫినిష్. కానీ ఈరోజు పంపు మాత్రం మస్తు ఉంది. ఎందుకంటే బగ్గ తిన్నా ఈరోజు, చాలా తిన్నా. లైక్ ఇంట్లో ఈరోజు ఎవరు లేకుండే, మమ్మీ వాళ్ళు ఇట్లా బయటకు వెళ్ళి ఉండే. సో నేను ఇంటికి వచ్చిండే. సో మార్నింగ్ బయట నుంచే తిన్నా. దోశ, ఇడ్లీ, ఎగ్స్ తిన్నా ఉడకబెట్టుకొని. మధ్యాహ్నం ఏమో ఎగ్స్ తిన్నా. మళ్ళీ ఒకటి తెలిసినోడు ఉంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లైక్ 1 ఆయిల్ తక్కువ వేపించి నూడిల్స్ తిన్నా, చికెన్ నూడిల్స్. ఎందుకో తినాలనిపించింది. ఆయిల్ తక్కువ వేసుకొని మంచి పుష్టిగా తిన్నా. వచ్చేటప్పుడు బ్రెడ్, పీనట్ బటర్, బనానా, ఎగ్స్, ఒక బ్లాక్ కాఫీ తాగిన. అందుకే పంప్ సాలిడ్ ఉంది. సాయంత్రం చేస్తే లైక్ వర్కౌట్ సాయంత్రం వల్ల యూజ్ ఏంటంటే ఆల్రెడీ నీ బాడీలో ఒక 2-3 మీల్స్ ఉంటాయి, మంచి వాటర్ ఉంటుంది. సో ఎనర్జీ హై ఉంటుంది, పంపు కూడా మంచి సాలిడ్ వస్తుంది అమ్మా. లుక్ అట్ దట్. నేను చేసిన 2 వేరియేషన్స్ యాక్చువల్లీ ఫస్ట్ వేరియేషన్కి మస్తు అనిపించింది. సో ఇప్పుడు ఫాస్ట్గా బైసిప్ కంప్లీట్ చేసేద్దాం. యా, యాక్చువల్లీ నేను లెంత్ బ్లాగ్స్ ఎక్కువ పెడదాం అనుకుంటున్నా. కాకపోతే చూస్తారా చూడరా అని ఒక భయం ఉంది నాకు. ఎక్కువ లెంత్ అయిపోతుంది. అందుకే 10 to 15 minutes స్టిక్ అయిపోతాను. సో మేబీ ఇన్ ద అప్కమింగ్ డేస్ చూద్దాం, ఎక్కువ లెంత్ బ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ బ్యాక్ టు స్టాండింగ్ బైసిప్ కర్ల్స్.
సో బైసిప్ కర్ల్స్ ఎంత కొడదామని ఆలోచిస్తున్నా ఫస్ట్ సెట్. ఓకే, లాస్ట్ సెట్ అయితే 20 చేయాలని ఆలోచనలు ఉన్నా. సో మనం 15తో వెళ్దాం. 15 కేజెస్, 8 to 10 నీట్గా. ఓకే, Stranded in the open, dried out tears. వర్కౌట్ చేశాక రైట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో 12 reps. సో నీట్గా 12 reps వచ్చాయి. సో నెక్స్ట్ సెట్ 17 కొడతా, 17.5. అండ్ థర్డ్ సెట్ వచ్చేసి 20 కొడతా. మీకు డైరెక్ట్ థర్డ్ సెట్ చూపిస్తాను. ఓకే. ఓ లుక్ ఎట్ దట్ పమ్ మ్యాన్, crazy, some shape it is. ఓకే, సో సెకండ్ సెట్ అయిపోయింది. 17.5తోని 8 reps వచ్చినాయి. అదే కష్టం మీద వచ్చింది. ఇప్పుడు 20 వస్తుందో రాదు చూడాలి, కానీ ట్రై చేస్తా. ఇక్కడ మనం చీట్ చేద్దాం, చీట్ కర్ల్స్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఏది 20, ఏది ఇక్కడ ఒక 20. రైట్, సీ యూ మండే, ఆన్ మండే. అమ్మ కొత్త వల్ల వెయిట్ ఉన్నారా నాయన. చీట్ కర్ల్స్ చేద్దాం. ఓకే, చీట్ కర్ల్స్, నాట్ ఇన్ రిలేషన్షిప్స్. ఓకే, కనిపిస్తున్నా 20 guys. ఫైవ్ వచ్చినాయి. ఇంకొక డ్రాప్ చేద్దాం, వెయిట్ డ్రాప్ చేసి 15తోనే ఒక 3 reps కంప్లీట్ చేసేద్దాం. ఓ అగిలిపోయింది. 15తోని 3 వచ్చినాయి, 20తోని 5 వచ్చినాయి. పర్ఫెక్ట్. సో టైం వేస్ట్ చేయకుండా సీటెడ్ హ్యామర్ కర్ల్స్ కొట్టేద్దాం. పోజింగ్ అండ్ క్లోజ్ ఇట్. ఓకే, seated hammer curls, 3 sets for 8 to 12 control motion. Let's do it, baby. Sorrow, lacking all emotion, staring down the barrel. Okay, that's a solid 12 reps. ఇంకా వస్తాయి, కావాలి ఇంకా 2 sets కొట్టాలి కదా, ఎనర్జీ ఉండాలి నాకు. సో స్లో, ఐ మీన్ 1 second up, స్లోగా 3 seconds డౌన్. 2 sets అయిపోయిన తర్వాత అంతే. దట్స్ ద ఎండ్ ఆఫ్ మై ఆర్మ్స్ వర్కౌట్. ట్రైసెప్ 2, బైసెప్ 2 క్లోజ్ అనమాట.
ఓకే. As soon as he hit the shot, but it was going to clear the boundary. Hatik Pandya just walking away, taking his eyes off it. He knew the ball was తెలుసంట. going to boundary. మనదే మ్యాచ్ కాదు అయిపోయింది సిక్స్. ఓకే గాయస్, ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ ద జిమ్. ఇప్పుడే వచ్చా ఇంటికి, బయటికి వెళ్ళినా. సో ఒక వర్క్ ఉంటే చూసేసుకొని ఇప్పుడే వచ్చేసా. సో ఈరోజు ఆర్మ్స్ వర్కౌట్ చేశా కదా, యా. సో వర్కౌట్ మాత్రం సాలిడ్ వచ్చింది. 2 వేరియేషన్సే, బైసిప్ ట్రైసిప్కి, కానీ మస్తు వచ్చింది వర్కౌట్. సాలిడ్గా పంప్ అయింది, నాకు కూడా మస్తు మజా అనిపించింది. అండ్ అంతే, వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు పోయి స్నానం చేసేసి మీల్ తినేయాలి. చికెన్, చపాతీ, సేమ్ రొటీన్ అంతే ఉంటుంది. పెద్ద నైట్ నాకు పెద్దగా ఏముండదు, మధ్యాహ్నమే తింటే మస్తు తింటా. అంతే గాయస్, మీకు ఏం చేయాలో తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ పక్కన బెల్ బటన్ అనుకుంటా, అది ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు నేను న్యూ వ్లాగ్స్, న్యూ షార్ట్స్ ఏదన్నా అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఎందుకు చేయాలో మీకు తెలుసు, లైక్ కొంచెం యూట్యూబ్ పుష్ చేస్తుంది నా వీడియోని. కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది, నచ్చిందా నచ్చలేదా, వాట్ ఎవర్, జస్ట్ కమెంట్ చేస్తే నేను కూడా నేర్చుకుంటా. యా, దట్స్ ఇట్ గైస్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, యూ డూ ఇట్ మ్యాన్. మీరు చేస్తారు, నాకు తెలుసు. సపోర్ట్ అయితే బాగుంది ఇప్పటి వరకు. కీప్ లవింగ్, కీప్ స్మైలింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, బాయ్.